నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాళేశ్వరం వైఫల్యాలు, అవకతవకలపై సిబిఐ విచారణ, కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగిస్తూ అసెంబ్లీ తీర్మానం. రీడిజైన్ పేరుతో 1,00,000 కోట్లు కొల్లగొట్టారన్న సీఎం రేవంత్ రెడ్డి. జస్టిస్ ఘోష్ నివేదికపై కేసీఆర్, హరీష్ వితన్నవాదం చేస్తున్నారని ధ్వజం. మహారాష్ట్ర అభ్యంతరాలు, నీళ్లు లేకపోవడంతోనే రీడిజైన్, నివేదిక పేరిట బీఆర్ఎస్ పై బురద జల్లుతున్నారన్న హరీష్ రావు. యాదగిరిగుట్ట ఆలయ సేవలకు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు, హిందూ సంస్కృతి ఆధ్యాత్మికతపై కెనడా ప్రధాని ప్రశంసలు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో నేడు ప్రధానమంత్రి మోదీ సమావేశం. ద్వైపాక్షిక అంశాలు, అమెరికా సుంకాలపై చర్చించే అవకాశం. కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యం, అవకతవకలపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి సిబిఐకి కేసు అప్పగించాలని శాసనసభ నిర్ణయించింది. ఆదివారం శాసనసభలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై జరిగిన చర్చకు సమాధానమిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించారు. కాళేశ్వరంపై దాదాపు 9.5 గంటల పాటు సభలో సుదీర్ఘమైన చర్చ జరిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐకి అప్పగించాలని అసెంబ్లీ తీర్మానించింది. నిర్మాణంలో అంతర్రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్ఈసీ, పీఎఫ్సీ భాగస్వామ్యమై ఉన్నాయని, అందుకే కేసును సీబీఐకి అప్పగించడం సముచితమని శాసనసభ భావిస్తోందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఊరు, పేరు, అంచనాలు మార్చి దోచుకున్న వారిని శిక్షించారని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. చిత్తశుద్ధిని అనుమానించే విధంగా, అపోహలు కల్పించే విధంగా వాళ్ళు మాట్లాడదలుచుకున్నారు అధ్యక్ష. అందుకే ఈరోజు శశపిశలకు తావు లేకుండా ఒక స్పష్టమైన, నిర్దిష్టమైన కార్యాచరణతోని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాలనుకుంటుంది. ఇంత రాత్రి అయిన ఈ చర్చ చేసినాం అధ్యక్ష. 3 బ్యారేజ్ల నిర్మాణంలో తప్పు జరిగిందని, అసలు ప్లానింగ్ లేదని కమిషన్ తేల్చి చెప్పింది అధ్యక్ష. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాలు కారణమని తేలింది. నాణ్యత, నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల నిర్మాణంలో లోపాలు ఏర్పడ్డాయని ఎన్డీఎస్ఏ గుర్తించింది. ఈ అంశాలన్నింటిపై లోతుగా, మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని ఎన్డీఎస్ఏ విచారణ కమిషన్ నివేదికలు స్పష్టం చేశాయి. ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలు పంచుకున్నాయి. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్లో వ్యాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎఫ్సి, ఆర్ఈసీ వంటి ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్నందున ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష. ఎన్నో రకాల అంశాలు, విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు, పేరు, అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష. అంతకుముందు సభలో మాట్లాడిన సీఎం నాటి బీఆర్ఎస్ పెద్దలు వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో మేడిగడ్డకు మార్చి రాష్ట్రంపై గుదిబండను మోపిన కేసీఆర్, హరీష్ రావును శిక్షించాల్సిన అవసరం లేదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో గోదావరిలో 1,00,000 కోట్లు కొట్టుకుపోయాయన్నారు. కమిషన్ నివేదికలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని ప్రస్తావించకుండా జస్టిస్ ఘోష్ను తక్కువ చేసి మాట్లాడడం సరికాదని మండిపడ్డారు. అధిక వడ్డీలు తెచ్చి రాష్ట్రంపై మోయలేని భారం మోపారని ఆరోపించారు. 1,50,000 కోట్ల రూపాయల అప్పు మన నెత్తి మీద పెట్టి కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఉసురు తీసి ఉరేసింది చంద్రశేఖరరావు గారు కాదా? వారిని ఈ రోజు ప్రశ్నించాల్సిన అవసరం, శిక్షించాల్సిన అవసరం ఈ సభకు లేదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష.
ప్రాజెక్టులు మార్చి డిపిఆర్లు సబ్మిట్ చేయకుండా తప్పుదోవ పట్టించి ఈరోజు చంద్రశేఖరరావు గారు తెలంగాణకు ఒక గుదిబండగా శాశ్వత మరణ శాసనంగా రాసిన ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యక్ష. 87,449 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు అధ్యక్ష. 11.5% మిత్తితో 14 సంవత్సరాల కాలానికి అప్పు తీసుకొచ్చిండు అధ్యక్ష. ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ ఇంట్రెస్ట్ కలిపి 49,835 కోట్లు ఇప్పటి వరకు కాళేశ్వరం మీద మనము అప్పులకు కట్టినాం అధ్యక్ష. ఇప్పుడు ఈ ప్రాజెక్టును ఇంకొక కొలిక్కి పట్టుకురావాలంటే ఇంకొక 47,000 కోట్ల అవసరం ఉంది. ఇప్పుడు వదిలేయలేము. దాన్ని పూర్తి చేయాలంటే అడ్డగోలుగా అప్పు తీసుకురావాలి. 100 ఎకరాల ఫామ్ హౌజులు, 1,000 కోట్ల రూపాయల ఆస్తులు, టీవీలు, పేపర్లు, పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రానికి 8,29,000 కోట్ల రూపాయల అప్పెట్లు వస్తుంది 10 ఏళ్లల్లా. దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల ఆస్తి ఎట్లు వస్తుంది మీకు? ఈరోజు ఆ 100 టీఎంసీలు 5 ఏళ్లలో ఎత్తుతే కరెంటు బిల్లు 9,500 కోట్ల రూపాయల అధ్యక్ష. ఇక ఇప్పుడు మీరు చెప్పండి అధ్యక్ష, 3,460 మెగావాట్లతోనే నిర్మించి గ్రావిటీ ద్వారా తుమ్మిడిఏటి నుంచి శ్రీపాదెల్లంపల్లికి నీళ్లు తెచ్చుకొని అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రంలో 16,40,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్ట్ అవసరమా? 8,450 మెగావాట్లతోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల దగ్గర లిఫ్టులు చేసి పంప్ హౌజులు పెంచి కాంట్రాక్టులు పంచి తెలంగాణ సమాజానికి ఒక గుదిబండగా మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు చేసిన అవినీతి పట్ల విచారణనే జరగొద్దు అని ఈ రోజు అడ్డుపడితే దీన్ని ఏ రకంగా తీసుకోవాలి అధ్యక్ష? తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే నిర్మాణ వ్యయం, లిఫ్టులు, నిర్వహణ భారం తగ్గేవన్న సీఎం అక్కడ ప్రాజెక్టుకు వాప్కోస్ పచ్చజెండా ఊపిందని గుర్తు చేశారు. 2015లో రీడిజైన్ పేరిట కేసీఆర్ మదిలో పడిన బీజం విషవృక్షమై తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. వాస్తవాల్ని బయటపెట్టారని, హరీష్ రావు అక్కసు వెళ్లగక్కుతున్నారని సీఎం తప్పుబట్టారు. ఇంత దారుణమైన సంఘటనలు మన కళ్ళ ముందే కట్టడం, మన కళ్ళ ముందే కూలిపోవడం, ఆ గోదావరిలో 1,00,000 కోట్లు కొట్టుకుపోవడాన్ని చూస్తే చర్చించొద్దు, కమిషన్ వెయ్యొద్దు, కమిషన్ రిపోర్ట్ ఇవ్వొద్దు అని ఈ రోజు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న వాళ్ళను తెలంగాణ సమాజం ఏమనుకోవాలో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష. పైనుంచి కిందికి నీళ్లు ఒడిసిపట్టుకుంటా గ్రావిటీ ద్వారా నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉన్న ఆ ప్రాజెక్టును పూర్తిగా ఆపేసి చంద్రశేఖరరావు గారు కిందికి వెళ్ళిండి అధ్యక్ష. ఏ కాంట్రాక్టర్ల కోసం ఈ పంపులు, లిఫ్టులు పెంచినవని ఈ రోజు మేము అడుగుతున్నాం అధ్యక్ష. ఆ ప్రాజెక్ట్ అయినా చక్కగా కట్టినుంటే ఇవాళ ఈ చర్చ ఉండేది కాదు, కమిషన్ రిపోర్ట్ ఉండేది కాదు అధ్యక్ష. చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారిని అడుగుతున్న అధ్యక్ష, 2020 సంవత్సరంలో మేము అధికారంలో లేము కదా అధ్యక్ష, మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది అధ్యక్ష? నష్టాన్ని మీరు సరిదిద్దకపోవడం వల్ల చివరికి కాళేశ్వరం కుంగిపోవడము తెలంగాణకి అరిష్టంగా మారిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? తుమ్మిడిఏటి నుంచి మేడిగడ్డకు మార్చడానికి ప్రధానమైన నిర్ణయాలు మొత్తం చంద్రశేఖరరావు గారే తీసుకున్నారు. దీనికి ప్రధానమైన కారణం చంద్రశేఖరరావు గారే అని నివేదికలు చెప్పినారు అధ్యక్ష. నేను స్థూలంగా చెప్పదలుచుకున్నా. ఇంతైనా ఈ ప్రజలకు సేవ అందించాలని ఆలోచన చేసినుంటే ఇంత దుర్మార్గమైన కార్యక్రమానికి పాల్పడుతుండేనా? తెలంగాణ సొత్తును 1,00,000 కోట్లను కొల్లగొడితే ఇది ప్రజాస్వామిక దేశం కాబట్టి నడిబజార్లో ఉరిదీయలేదు, రాళ్లతోని కొట్టి చంపలేదు ఈ సమాజం. ఆదివారం అర్ధరాత్రి దాటాక సాగిన శాసనసభ కాళేశ్వరాన్ని సీబీఐకి అప్పగిస్తూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన అనంతరం నిరవధికంగా వాయిదా పడింది. మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లేందుకే కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 650 పేజీల నివేదికపై అరగంటలో ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తమ వాదనలు పట్టించుకోకుండా నిందలు వేసిందన్నారు. మహారాష్ట్ర అభ్యంతరాలు, నీళ్లు లేకపోవడం వల్లే తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు 5 సార్లు కొట్టుకుపోయిందని, కాంగ్రెస్ హయాంలో ఎన్నో బ్యారేజీల్లో లోపాలొచ్చాయన్నారు. 300 కోట్లతో మరమ్మతులు చేస్తే మేడిగడ్డ పునరుద్ధరణ జరుగుతుందని, అయినా ప్రభుత్వం రాజకీయాలకే ప్రాధాన్యమిస్తోందని హరీష్ రావు దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆది నుంచి కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని, అధికారంలోకి వచ్చాక కమిషన్ పేరుతో బురద చల్లుతోందని బీఆర్ఎస్ శాసనసభ్యుడు, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో పాల్గొన్న ఆయన, ప్రభుత్వం ఆదరాబాదరాగా ఆదివారం అసెంబ్లీ పెట్టిందంటేనే వారి ఉద్దేశం తెలుస్తోందన్నారు. 650 పేజీల నివేదికపై అరగంటలో మాట్లాడమంటున్నారని, సమయమిస్తే ఒక్కో పేజీకి ఒక్కో అక్షరానికి సమాధానం చెబుతారని స్పష్టం చేశారు.
జస్టిస్ ఘోష్ కమిషన్ నిష్పక్షపాతంగా విచారణ జరపలేదని హరీష్ రావు ఆరోపించారు. కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 కింద తనకు, కేసీఆర్ కు, ఇతరులకు సెక్షన్ బి కింద నోటీసులు ఇవ్వలేదని కోర్టుకు వెళ్లినట్లు తెలిపారు. ఏ క్షణంలోనైనా స్టే వస్తుందని ఊహించే అసెంబ్లీలో నివేదిక ప్రవేశపెట్టారని హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అసలు మేడిగడ్డ వద్ద లోపం ఏర్పడక ముందే కాళేశ్వరం మీద దుష్ప్రచారాన్ని వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో కూడా మేము సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ముందే మేనిఫెస్టోలో పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా ఈ ప్రాజెక్టు కట్టే కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ కి ఎక్కడ పేరు వస్తుందో అని కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారు, భూసేకరణను అడ్డుకున్నారు, అనేక ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇవాళ దాంట్లో భాగంగానే ఈ ఘోష్ కమిషన్ వేసి రాజకీయమైనటువంటి కక్ష సాధింపుకు ఈ ప్రభుత్వం దిగుతా ఉంది. అధ్యక్ష, ఫెయిర్నెస్ అండర్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 ప్రకారం నిష్పాక్షికంగా విచారణ జరిగిందా లేదా అనే దాని గురించి నేను మాట్లాడుతున్నా. అధ్యక్ష, అట్లా జరగని పక్షంలో ఆ విచారణకు విలువ ఉండదు. ఆ విచారణ రిపోర్టు చిత్తు కాగితంతో సమానమని గతంలో సుప్రీంకోర్టులు, హైకోర్టులు అనేక సందర్భాల్లో కూడా చెప్పారు. అధ్యక్ష, అయితే అధ్యక్ష ఘోష్ గారు ఇవాళ ఎఫెక్టెడ్ పీపుల్ అయిన మా హక్కులను కాలరాశారు. మాకు 8B కింద నోటీసులు ఇవ్వలేదు. మా మీద చేయబోస్తున్నటువంటి ఆరోపణల గురించి ఆ వివరాలు మాకు చెప్పి దాని మీద మా వివరణ తీసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. దట్ హీ హాజ్ నాట్ ఫాలోడ్. అధ్యక్ష, నాకు గాని గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గాని అదే విధంగా ఇంకా వారు పిలిచిన ఇతర నాయకులు, అధికారులు ఎవరికి కూడా నాకు తెలిసినంత వరకు 8B కింద నోటీసులు ఇవ్వలేదు. నాకు క్రాస్ ఎగ్జామినేషన్ కు అవకాశం ఇవ్వలేదు. తొలుత తుమ్మిడిహట్టి వద్దే ప్రాణహిత కట్టాలని ప్రయత్నాలు చేసినట్లు హరీష్ రావు తెలిపారు. 8 నెలల్లో 6,100 కోట్లు ఖర్చు చేశామన్నారు. తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవని కేంద్ర జలసంఘం CWC 2015 ఫిబ్రవరి 18న చెప్పిందన్నారు. మహారాష్ట్ర అభ్యంతరం, నీళ్లు లేకపోవడం వంటి కారణాలతోనే స్థలం మార్చినట్లు తెలిపారు. వాస్తవాలకు మసిపూసి మారేడుకాయ చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి సిద్ధహస్తులని హరీష్ రావు దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టు 5 సార్లు కొట్టుకుపోయిందని, అక్కడికి NDSA ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. కడెం ప్రాజెక్టు, మీరు కట్టిన కడెం ప్రాజెక్టు 1958లో మొదటి సంవత్సరమే కడెం ప్రాజెక్టు కూడా కొట్టుకుపోయింది. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినాక SLBC కుప్పగూలింది, సుంకిశాల కూలిపోయింది, పెద్దవాగు కొట్టుకుపోయింది, అదేవిధంగా వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మహారాష్ట్రలో తివారీ డ్యాం, ఇట్లే మధ్యప్రదేశ్లో కరం డ్యాం, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో 80 డ్యాములు దెబ్బతిన్నాయి. అయితే నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఎల్లంపల్లి, పాలెంవాగు, కడెంవాగు ఇవి కాంగ్రెస్ హయాంలోనే కట్టినరు, కాంగ్రెస్ హయాంలోనే కూలిపోయినాయి. ఇప్పుడు ఇదే గోదావరి నది మీద మన మేడిగడ్డ దిగువన పోలవరం ప్రాజెక్టు కడితే ఆ పోలవరం ప్రాజెక్టు 10 సార్లు కూలిపోయింది. ఇవాళకి ఇప్పటి వరకు NDSA కన్నెత్తి కూడా చూడలేదు, అటువైపు పోలేదు. అయితే అధ్యక్ష, నేను అడిగేది, నచ్చితే ఒక నీతి, నచ్చకపోతే ఒక నీతి ఉంటుంది. అధ్యక్ష, మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పియర్స్ ను బాగు చేయడానికి 300 కోట్లే ఖర్చవుతుందని హరీష్ రావు తెలిపారు. బ్యారేజీని బాగు చేయకుండా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇన్ని 100 కాంపోనెంట్లలో ఒకటి మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో 85 పియర్స్, 7 బ్లాకులు ఉన్నాయి. 7వ బ్లాకును పునర్నిర్మించడం ద్వారా ఈ ప్రాజెక్టును ఆపరేషనలైజ్ చేయొచ్చని NDSA చెప్పింది. మొత్తం మేడిగడ్డ బ్యారేజ్కి అయిన ఖర్చు ఎంత? 4,000 కోట్లు. దాంట్లో 20% GST, సీనరేజ్ ఛార్జెస్, IT గీటీ పోతే 1000 కోట్లు దానికే పోతుంది. గేట్లకు ఒక 700, 1000 కోట్లు పోతుంది. ల్యాండ్ ఎక్విజిషన్ కో 200-300 కోట్లు పోతుంది. ఇంకో 400-500 కోట్లతో నదికి ప్రొటెక్షన్ వాల్స్ కట్టినాం. సో ఆల్ టుగెదర్ కాంక్రీట్ కు, బ్యారేజ్ కు అయితే 1,500 కోట్లు, 2,000 కోట్లు కావచ్చు. దాంట్లో 7 బ్లాకులు. ఇంకొక బ్లాకు మనం తీసి కట్టాలంటే మా అంటే 300-400-500 కోట్లు ఖర్చు అవుతుంది. 300-400 కోట్లతో రిపేర్ చేసి ప్రజలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటే ఇంత రాజకీయం ఎందుకు, ఇంత రాద్ధాంతం ఎందుకు? ఒకటి. తాను మాట్లాడుతుంటే మంత్రులు 30 సార్లు అడ్డుకున్నారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. గంటన్నర సేపు వేచి చూసినా మైక్ ఇవ్వలేదని శాసనసభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఇంత హడావిడిగా అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఏముందని బీజేపీ ప్రశ్నించింది. ఈ నివేదిక చెల్లదని బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లే వరకు ప్రభుత్వం ఎందుకు వేచి చూసిందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేష్ రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక కాంగ్రెస్ బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ లా ఉందని ఆరోపించారు.
కాళేశ్వరం నివేదికపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని బీజేపీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసి వెళ్లిపోయినప్పటికీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు శాసనసభలోనే ఉన్నారు. కాళేశ్వరం బాధ్యులను చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక కాదు, ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఇచ్చినటువంటి నివేదికగా అవపడతా ఉంది అధ్యక్ష. ఇందులో కేసీఆర్ హరీష్ రావు గారి అవినీతి గురించి ప్రస్తావన లేకపోవడం అందుకు నిదర్శనం. స్పష్టంగా వీరు ఇచ్చినటువంటి 7 కండిషన్ లో ఎక్కడ కూడా కరప్షన్ ప్రాక్టీసెస్ మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ప్రభుత్వం చెప్పలేదంటే ఈ ప్రభుత్వానికి దీని మీద ఎంక్వైరీ చేసే చిత్తశుద్ధి లేదని చెప్పి చాలా స్పష్టమైతా ఉంది అధ్యక్ష. మరి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ రెస్పాన్సిబుల్ చేసినటువంటి ఈ కమిషన్ మరి ఎందుకని కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ని దీంట్లో నుంచి పేర్లు మెన్షన్ మరి వాళ్ళని తప్పిస్తా ఉన్నారో దానికి కూడా మరి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. బీఆర్ఎస్ హయాంలో అవినీతి అక్రమాలు పాల్పడినటువంటి అందరినీ జైలుకు పంపుతామన్నారు కదా అధ్యక్ష. 21 నెలలు అవుతున్నా ఏ ఒక్కరిని కూడా ఎందుకు పంపలేదు? ఈ రోజు కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ను అరెస్ట్ చేయము అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రకటించిన దాని వెనుక మతలబేంది. మరి అరెస్ట్ చేయనప్పుడు పీసీ ఘోష్ గారి కమిషన్ దేనికోసం అని చెప్పేసి ప్రజలు అడుగుతా ఉన్నారు అధ్యక్ష. కేవలం స్థానిక ఎన్నికల ముందు ఒక చిన్నగా మేము దిడ్డట్టు చేస్తాం, మీరు ఏడ్చినట్టు చేయండి, ఏం చేస్తా ఉన్నారు. ఇది రాజకీయ ఎత్తుగడగానే కనబడతా ఉన్నది కాదు. అందరూ ప్రజలు కోరుకునేది ఏంటంటే దేర్ షుడ్ బి ఏ స్ట్రింజెంట్ యాక్షన్. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగింది. మనం తెలంగాణ సమాజానికి ఒక ప్రాపర్ మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కానీ భవిష్యత్తులో ఇట్లా పొలిటికల్ కరప్షన్ ని ఎవరు సహించలేరు. ఎవరైనా పొలిటికల్ కరప్షన్ కు పాల్పడితే అడ్డగోలుగా వ్యవహరిస్తే తగిన శిక్ష ఉంటుంది. ఎట్లయినా ప్రజలు వాళ్ళని శిక్షించారు, కానీ దాన్ని మించి చట్ట ప్రకారం వారిని శిక్షిస్తామనే స్ట్రాంగ్ మెసేజ్, ఒక బలమైన మెసేజ్ మనం తెలంగాణ సమాజంలో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ విషయంలో మీరు కొంత హోంవర్క్ చేసి ఎంత త్వరగా వీలైతే స్ట్రింజెంట్ యాక్షన్ పాసిబుల్, చట్ట పరిధిలో ఎంత స్ట్రింజెంట్ యాక్షన్ పాసిబుల్ అయితే ఆ శిక్ష వారికి పడుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఎందుకంటే ఈ ప్రజాధనం దుర్వినియోగం అయింది. భవిష్యత్తులో మళ్ళీ ఈ ప్రజాధనం దుర్వినియోగం చేయడానికి మిగతా వాళ్ళు భవిష్యత్తులో వచ్చే నాయకులు భయపడి తీరాలి. కాబట్టి ఆ మెసేజ్ కోసమైనా మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని నేను సభను కోరుతూ, అట్లే ముఖ్యమంత్రి గారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సేవలకు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. యాదగిరిగుట్ట సేవలను అభినందిస్తూ ఆలయ బోర్డుకు కెనడా ప్రధాని మార్క్ కార్నీ లేఖ రాశారు. కెనడాలోని ఒట్టావా నగరంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఇటీవల జరిగిన స్వామివారి కళ్యాణం తీరుతెన్నులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. హిందూ సంస్కృతి, ఆధ్యాత్మికత, ఐక్యతను ప్రశంసించారు. కెనడాలోని హిందూ భక్తులను ఐక్యం చేస్తూ దైవ సంబంధిత కార్యక్రమాలు చేస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు. కెనడా ప్రధాని లేఖపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆలయ ఈవో వెంకట్రావు హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో సేవలను మరింత విస్తృతం చేసేందుకు కృషి చేస్తామని పునరుద్ఘాటించారు. ఈ నెల 27 వరకు కెనడాలోని 4 రాష్ట్రాల్లో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు ఈవో వెంకట్రావు తెలిపారు. హైదరాబాద్ గౌలిగూడలోని జాంబాగ్ సాగర్ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. 4 అంతస్తుల భవనంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. భవనంలో చిక్కుకున్న 18 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్లతో పాటు మొదటి అంతస్తు వ్యాపార సముదాయాలు ఉండగా మిగతా ఫ్లోర్లలో కుటుంబాలు నివసిస్తున్నాయి. సరైన సమయానికి మంటలు అదుపు చేయడం వల్ల ఎవరికీ ఎలాంటి అపాయం కలగలేదని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బేదర్ అంతరాష్ట్ర రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొట్టడంతో 2 అక్కడికక్కడే మృతి చెందగా మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. జహీరాబాద్ పట్టణానికి చెందిన వెంకటేష్ కుటుంబ సభ్యులతో కలిసి న్యాల్కల్ మండలంలో దైవ దర్శనానికి వెళ్తుండగా బేదర్ నుంచి జహీరాబాద్ వైపు వస్తున్న లారీ కారును వేగంగా ఢీకొట్టింది. వెంకటేష్, అతని మేనల్లుడు సాయి కుమార్ ఘటనా స్థలంలోనే మరణించారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దేశంలో ఎటువంటి మార్పుకైనా గ్రామీణ ప్రాంతాల నుంచి ఉద్యమం ఉండాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జిన్గుర్తిలోని ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సందీపని గురుకులం నూతన భవన ప్రారంభానికి ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మన దేశం ప్రపంచ దేశాలకి ఆదర్శంగా నిలవాలంటే అందుకు ఏకలవ్య గురుకులాల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పారిశ్రామికంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందడం అభినందనీయమని మంత్రి కొనియాడారు. పాఠశాలల్లో యోగాను అమలు చేయాలని, దీనివల్ల శారీరక, మానసిక ఆరోగ్యంతో జీవించవచ్చని కేంద్ర మంత్రి సూచించారు.
ముందుగా సందీపుని గురుకుల ఆవరణలో మంత్రి విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ధర్మేంద్ర ప్రధాన్ తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదో చిన్న పల్లె, చుట్టూ పచ్చని పొలాలతో పాడి పశువుల సంపదతో వ్యవసాయమే జీవనాధారంగా అక్కడ బతుకుతున్న గిరిజనులు. కానీ ఇప్పుడు ఎటు చూసినా ప్రకృతి విలయ తాండవ దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. ఆ ఊరిలో పైరుకు ప్రాణం పోసే చిన్నవాగు ఎడతెరిపిలేని వానలకు ఉగ్రరూపం దాల్చి పల్లె స్వరూపాన్ని మార్చేసింది. ఇది మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం ధూప్ సింగ్ తండా కన్నీటి గాథ. 90 కుటుంబాలతో ఏ చింతా చీకు లేకుండా పచ్చని చెట్ల మధ్య వ్యవసాయమే వారి జీవనంగా జీవిస్తున్నారు ఆ గిరిజనులు. తెల్లవారితే విఘ్నేశ్వరుడి ఆగమనం కోసం ఏర్పాట్లతో అంతా ఆనందంగా ఉండగా అకస్మాత్తుగా వచ్చిన జలప్రళయం మెదక్ జిల్లా ధూప్ సింగ్ తాండా వాసుల జీవన గమనాన్నే మార్చేసింది. ప్రాణాలు కాపాడుకోవడం కోసం 80 ఏళ్ల వృద్ధురాలు ఇంటిలోని చిన్నపిల్లలతో వాటర్ ట్యాంక్ ఎక్కింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కురిసిన వానలకు 9 నెలల శిశువు ఆదమరిచి తల్లి ఒడిలో నిద్రించాడు. కళ్ల ముందు కనిపిస్తున్న వరద బీభత్సానికి తీవ్ర ఆందోళన చెందిన ఆ తల్లి నిద్రిస్తున్న బాలుడి ఊపిరివేగాన్ని తడిమి చూసుకొని గుండెలకు అద్దుకుంది. ఇలా వర్ణనకు అందని హృదయ విదారక ఘటనలు ఇప్పుడు ఆ గిరిజనుల మనోవేదనను తెలియజేస్తున్నాయి. 9 నెలల బాబు ఉన్నాడు, నాకు 4 సంవత్సరాల పాప ఉంది. వాళ్ళిద్దరిని ఎత్తుకొని ఎటు వెళ్లాలో కూడా అసలు ఘోరమైన పరిస్థితి. ఊర్లో వాళ్ళు కూడా దాటడానికి ఇటు దారి లేదు, చూడడానికి అటు నాకు దారి లేదు. ఏమి లేవు, ఒక చూద్దామంటే ఒక మనుషులు లేరు, ఏం లేరు. అరుద్దామంటే ఎవరికి వినిపిస్తలేదు. అసలు ఆ వాగుల అంత ఘోరంగా వచ్చింది వాగు. అసలు ఎప్పుడు రాలేదు, వస్తుందని కూడా అసలు కళ్ళు కూడా అనుకోలేదు. మస్తు ఘోరమైన పరిస్థితి. పొద్దున్నుంచి 8 గంటల నుంచి కూర్చున్నాం పైన నీళ్ళ ట్యాంకీ మీద. నాకైతే నా మీద నాకు బతుకు మీద ఆశపోయింది, కానీ నా పిల్లల కోసం మస్తు ధైర్యం చేసిన సార్. నేనైతే ఎప్పుడు అసలు నాకంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని ఇప్పుడు ఊహించుకుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. పిల్లల కోసం మస్తు ధైర్యం చేసిన సార్. నేను ఎప్పుడైనా నాకు ఏదైనా ఎట్లైనా పోని గానీ నా పిల్లలని బతికించుకోవాలని మస్తు ఆరాటపడినా సార్. నేనైతే బాబు అయితే అంత వర్షంలో పండుకున్నాడు సార్. బతుకుతున్నాడా లేదా అని అంత ఆశ పోయింది. పొద్దు నుంచి ఆకలితోనే పాలు ఇవ్వాలంటే కూడా పొద్దు నుంచి ఏం తిండి తిప్పలు లేవు, కడుపులో ఏం లేదు సార్. ఘోరమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి పగవాళ్ళు కూడా రాకూడదని మస్తు కోరుకుంటున్నా సార్. అయితే ఆ టైంలో అయితే ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అందరు గుర్తుకొచ్చారు సార్. నాకైతే పిల్లలైతే కాపాడుకున్నాం సార్. మాకు ఏదైనా కానీ ఇల్లు మాత్రం కావాలి సార్. ఫారెస్ట్ లో ఉన్నాం మేము. మాకు పట్ట భూమి కూడా లేదు. ఇల్లు ఎట్లయినా ఇల్లు ఇప్పాలని కోరుకున్నాం. ఈడికైతే మేమైతే ఉండం సార్. ఇక మేము ఈడికెళ్ళి సాలిస్తున్నాము. ఇక చచ్చిపోతాం అనుకున్నాం సార్. ఇక మొత్తం ఈడికెళ్ళి అంతక ఇక బతుకుడు ఏంది ఇది నీళ్ళకు చూసి సముద్రం అయిపోయింది సార్. మేము బతుకము ఇక టాగే కూలిపోతుంది అనుకున్నాము, చచ్చిపోతాము. నిన్న నుంచి అయితే ఆకలితోని ఇట్లనే ఉన్నాం సార్. ఏం లేదు సార్, మొత్తం ఇల్లు కొట్టుకుపోయింది. రేకులు మొత్తం కూలిపోయినాయి. ఏ సామాన్ దిద్దామంటే మాకు ఏది ఆలోచించలేము సార్. మా పానాలు బతకాలని రేకుల పైన కూర్చున్నాము. గ్యాస్ పోయింది, సామాన్ మొత్తం పోయింది. కట్టుకుందామంటే బట్టలు లేవు, పిల్లలకు లేవు, మాకు లేవు. పేయి మీద బట్టలు తప్ప ఏ వస్తువులు సుగా మిగిలినవి సార్. మేము ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు తెచ్చుకుంటే సుగా డబ్బులు సుగా బ్యాగులు వేస్తే డబ్బులు సుగా కొట్టుకుపోయినాయి సార్. 30,000 తెచ్చినాం సార్. ఇప్పుడు ఏం తినాలి, మేము ఎట్లా బతకాలి, మా పిల్లల భవిష్యత్తు ఎట్లా, మేము ఎట్లా చేయాలి సార్? సుమారుగా 30 పూరి గుడిసెలు వరద నీటిలో నేలమట్టం కాగా ఆ ఊరి పశు సంపదంతా వరద ప్రవాహానికి కొట్టుకుపోయి కలియపరాలు దర్శనమిస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పచ్చని వరి పైరు మీద ఇసుక మేటలు వేసిందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కొద్ది రోజుల్లో చేతికి రావాల్సిన 25 ఎకరాల చెరుకు పంట వరద ధాటికి నేలమట్టమైంది. వరద బీభత్సానికి రోడ్డు ఛిద్రమై ఇతర గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. 3 రోజుల జలదిగ్బంధంలో సర్వస్వం కోల్పోయి ప్రభుత్వ సాయం కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్నారు ఆ తండావాసులు. వరద ప్రభావం తగ్గినా బురద నిలిచిన ఇళ్లల్లో బియ్యం, నిత్యావసర సరుకులు తడిసి ముద్దయ్యాయి. ఆ చెరుకు తోట ఇప్పుడు మాకు ఇంకో నెల అయితే కొట్టే టైం ఉండే సార్. కొట్టే టైంలో ఇప్పుడు వరద వచ్చేసి మొత్తము నాశనం పట్టించింది మాకు. అది చాలా మాకు బాధాకరం సార్. అది చాలా ఇప్పటికే బాధాకరం ఉంది. ఇక్కడ రైతులు వచ్చేసి 15 మంది రైతుల వరకు ఉన్నారు సార్ మా దగ్గర. చెరుకు తోట రైతులు అందరికీ అదే పరిస్థితి ఉంది సార్. ఎవరికి బాగాలేదు, మొత్తం అందరికీ తోటలు అన్ని కిందనే పోయినాయి. మొత్తం వేర్లతో సహా బయటకు వచ్చేసినాయి. గవర్నమెంట్ గిన మాకు చెరుకు తోట ఉన్నోళ్ళకి గిన కొంతవరకు సాయం చేస్తే మాకు గిన ఏదో కూలి కైకిలో ఏదో బయటకు పడతామనేసి గవర్నమెంట్ ను కోరుతా ఉన్నాం సార్. వరద రావడం వలన మొత్తం కొట్టుకుపోవడం జరిగింది. ఇసుక తెప్పులు మొత్తం వేర్లు అనేది మొత్తం తేలినాయి. ఇసుక ఇది చేయడం వలన మాకు పంట బాగా నష్టం పెరిగింది. మినిమం అంటే 150 ఎకరాలు దగ్గర ఉండొచ్చు ఇప్పుడు ఇక్కడ
కొట్టుకుపోవడం అనేది చాలా బాధాకరం. అది మేము కోరుకున్నది ఏంటంటే నష్టపోయిన తర్వాత కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు కూడా ఏమైనా నష్టపరిహారం అందిస్తారని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వం తరఫున కూడా. మేము దగ్గర ఈడ 90 కుటుంబాలు ఉంటారు. మాకు ప్రభుత్వం తరపు నుంచి ఇక్కడ ప్లేస్ నుంచి తీసేసి వేరే ప్లేస్ కాడ తండను ఏర్పాటు చేస్తే ఎంతో మంచిగా ఉంటుందని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. వానాకాలం వస్తే తమ పరిస్థితి ఎప్పుడూ అగమ్యగోచరంగానే ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాగుపై అసంపూర్తిగా ఉన్న వంతెన పూర్తి చేసినట్లయితే తమకు ఈ నష్టం జరిగేది కాదని వాపోతున్నారు. ఎలాగైనా ప్రభుత్వమే ఆదుకోవాలని, పక్కా ఇల్లు నిర్మించి తండాను వేరే చోటికి తరలించాలని కోరుతున్నారు.